ఐపీఎల్ క్రేజ్ ను ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలని చూస్తున్న టీడీపీ కార్యకర్తల గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను బిరుడీ కొట్టించిన తీరు పోలీసులను విస్తుగొలుపుతోంది. ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్ మార్కెట్లలో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయటంలో ఆరితేరిన అశోక్ చౌదరి ముఠా టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన ఘట్టమనేని అశోక్ చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా భారీ మోసాలకు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం. టీడీపీ కార్యకర్త అశోక్ చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావిడి అంతా అశోక్ చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదన కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతో పాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. ఇక దీనిలో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.